మార్నింగ్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆదరణ బస్తీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. డోలిమాతల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం. ఏఐఎస్ఎఫ్ ముగింపు సభలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. అదాని కుంభకోణం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రేపు ఉదయం 6 గంటల నుండి పింఛన్ల పంపిణీ. ఏర్పాట్లు పూర్తయ్యాయన్న డిఆర్డీఏ టీడీ కళ్యాణ్ చక్రవర్తి. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. అనంతరం కాకినాడ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచే జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చా. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది. మా పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అలాగని తప్పులు చేస్తుంటే ఊరుకోం. మంత్రి నాదెండ్ల మనోహర్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించి 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టులో కాకినాడ చాలా ముఖ్యమైనది. కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే. పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్గా పనిచేస్తుంది అని పవన్ వెల్లడించారు. నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేమందరం కూర్చోబెట్టి ఇందాక మనం బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్గా అధికారులు ఇలా వదిలేశారు. ఆర్డిఎక్స్ లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేస్తుందో తెలుసు మాకు. సో అందుకని ఇంకా ఆగాలి, ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీన్ని చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశాను, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు పూర్తి చేయడానికి ఫేజ్ 1, ఫేజ్ 2 అని కొత్తగా తెరపైకి తీసుకుని వచ్చారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైనా పోలవరం పనులు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 అని ఎప్పుడూ కూడా తీసుకురాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు జాప్యం జరిగాయి అన్నారు. అవినీతికి పాల్పడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఇప్పుడు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని చెప్పారు.
ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ, పోలవరానికి మరొక ద్రోహం, పోలవరానికి ఊరి అని ఇట్లా ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక, అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో, నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశా. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. కోట్ల రూపాయలు అద్దాని కుంభకోణం జరిగిందని ప్రజలందరూ చర్చించుకుంటున్నా తమకేమీ తెలియదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని, తీరా సమాచారం సేకరిస్తున్నామంటూ బుకాయింపులు చేస్తున్నారని CPI రాష్ట్ర కార్యదర్శి K. రామకృష్ణ ఆరోపించారు. విజయనగరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అదాని కుంభకోణం న్యూయార్క్లో బయటపడిందని, ఈ కేసుకు సంబంధించిన మూలాలు అన్ని ఆంధ్రప్రదేశ్ వైపే వేలెత్తి చూపిస్తున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. ఆ కుంభకోణం విషయంలో చంద్రబాబు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2021 సెక్కి ఇవ్వనందువల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం పడుతుందని ఆనాడే CPI పార్టీ నుంచి మేము హెచ్చరించామని, కానీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరకు తాను హైకోర్టులో రిట్ వేయడం జరిగిందన్నారు. నేను కూడా గ్యారెంటీ చెప్తా, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ప్రపంచంలోనే పెద్ద దొంగ అదానికి వత్తాసుగా ఉన్నారు. వాళ్ళతో లాలించబడతా ఉన్నారు. అదాని ఇచ్చే డబ్బులతో ఇవాళ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా ఇది చేస్తూ ఉన్నారు. దాని పర్యవసానంగానే ఇవాళ 1750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే దానిపై ఎవరు మాట్లాడకూడదు అంటావా? పరువు నష్టం దావా వేస్తానంటావా? పైగా నాకు సన్మానం చేయమని అడుగుతావా? కారణం ఏమంటే ఒకటే, ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బుకాయింపులు మానండి. ఇవాళ ఇక్కడ ఈ అగ్రిమెంట్ కరెక్టా కాదా మాట్లాడు. అదాని పేరెత్తడానికి ఎందుకు భయపడతా ఉన్నావు? పైగా ఇవాళ నీ క్యాబినెట్లో ఉన్నాడు. నీ క్యాబినెట్లో ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు పయ్యావుల కేశవ్ గారు. ఆయన ఇవాళ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడా లేదా దానిపైన మాట్లాడు. డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు 100 కోట్లు ఇస్తే 100 కోట్లు వెనక్కి ఇచ్చాడు ఆయన. అసలు మీరు కనీసం
పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. రాష్ట్రాన్ని అదానికి మీరు దోచిపెట్టారు. ఇంకా దోచిపెట్టాలనుకుంటా ఉన్నారా, లేక ఈ అగ్రిమెంట్స్ అన్నీ రద్దు చేస్తారని నేను అడుగుతా ఉన్నా. నవయుగ విశ్వేశ్వరరావు మెడ మీద కత్తి పెట్టి కృష్ణపట్నం పోర్ట్ అంతా కూడా దానికి అప్పచెప్పారు. అందులో కూడా కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఇవాళ ప్రభుత్వానికి 30 ఏళ్ల తర్వాత దక్కాల్సిన గంగవరం పోర్ట్ని అతి తక్కువ ధరకి అదానికి కట్టబెట్టారు. అందులో కూడా కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినాయి. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టిన అదానీ నుంచి అవన్నీ కూడా విడిపిస్తావా, లేక నీవు కూడా అదానితో కుమ్మక్కవుతావా, అదానితో లాలూచి పడతావా, అదానితో సరెండర్ అవుతావా? దీనిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రస్తుతం విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని, ఇటువంటి సమయంలోనే విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాల్సిన అవసరం విద్యార్థులకు ఉందని మాజీ కేంద్ర మంత్రి మాన్సాస్ విద్యా సంస్థల చైర్మన్ పూస్పాటి అశోక గజపతిరాజు సూచించారు. ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో జరుగుతున్న సందర్భంగా ముగింపు రోజున ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థుల్లోనూ ఆలోచన శక్తి ఉంటుందని, దానికి పదును పెట్టాలని సూచించారు. విద్యతోనే మీకు, మీ కుటుంబానికి, సమాజానికి న్యాయం చేయగలరని తెలిపారు. దేశాన్ని ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అనేది కేవలం మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినదిగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రస్తుత విద్యా విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర నుంచే అనేక మంది విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారన్నారు. ఈరోజు దేశ భవిష్యత్తు మార్చాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా విద్యార్థులు ముందుండాలి. మరి మీరందరూ కూడా పోరాట స్ఫూర్తితోటే ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. అందులో మీ 1000 మంది ఎందుకున్నారు ఇక్కడ? మీలో ఆలోచన ఉంది. మీరు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, మన విద్యారంగానికి ఏదో చేయాలని ఒక గొప్ప సంకల్పం మీలో ఉంది. లేకపోతే అందరూ కూడా ఖాళీగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళిపోయిన వాళ్ళే కాకుండా ఇక్కడ చాలామంది నాకు తెలుసు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవి వదులుకొని కూడా ఈ సొసైటీకి ఏదో చేయాలి, విద్యార్థులకు ఏదో చేయాలని మరి ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడే మెడికల్ కాలేజీల గురించి చెప్పారు. 107, 108 ఏదైతే మరి జీవోలు ఇచ్చారో దాని గురించి నిజంగా ప్రభుత్వాలు అన్నీ కూడా మంచి చేద్దామని ముందడుగు వేస్తారు. దాని అనగానే చాలా ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. మిత్రులకు అందరూ తెలిసినప్పటికీ కూడా మనం అడగక తప్పదు. విషయం తెలిసినప్పుడు సమాధానం మన దగ్గర ఉన్నా కానీ కొన్నిసార్లు మనం ప్రశ్నించక తప్పదు. దానివల్ల కొంతమందికైనా మేలు జరుగుతుందని అవన్నీ కూడా మీరు చెప్పినవి వాస్తవమే. అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల గురించి అది చాలా ఇంపార్టెంట్. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా మండలానికి ఒక జూనియర్ కాలేజు, మండలానికి ఒక డిగ్రీ కాలేజీ పెడతామని చెప్పడం. కాకపోతే ఎక్కడ కూడా ఒక 20% మాత్రమే ఫుల్ఫిల్ అవుతున్నాయి, కానీ మిగిలినంతా కూడా అలాగే బ్యాక్లాగే ఉండిపోయింది. అలాగే ఇందాక గౌరవ మిత్రులు మాట్లాడారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి. మరి తిరుపతిలో పెడతారని ఆ రోజు ప్రభుత్వం మాట ఇచ్చింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా మరి అమరావతి ప్రాంతంలో ఈ ఓపెన్ యూనివర్సిటీ పెడతారని చెప్పడం నిజంగా అవన్నీ కూడా వాస్తవమే. అవన్నీ కార్యరూపం దాల్చడానికి మనందరం కూడా ఫైట్ చేయాలి. బహుశా ప్రపంచంలో కానీ మన దేశం డెఫినెట్ రాష్ట్రం ఎక్కడ రాజధాని ఉంటారో, చీఫ్ మినిస్టర్ ఉంటారో, ప్రజలు ఎంపిక చేసిన స్థలం ఉంటుందో అది తాకట్కి గురి అవ్వడము మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కొత్త కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు మనకి ఉత్తర కోస్తా జిల్లాలు చూస్తే మనకి ఇంచుమించుగా ఐ స్టాండ్ కరెక్టెడ్ 4 విద్యాశాఖ మంత్రులు ఈ ప్రాంతం నుంచి వచ్చారు. ఇప్పుడు వారు మాజీ మంత్రులు అయ్యారు కనుక ఎవరు ఏం పని చేశారో విశ్లేషిస్తే దీంట్లో మిగతా 4
వారు వచ్చేటప్పుడు ప్రయత్నించి విద్యని ಹೆಚ್ಚು మందికి అందించడానికి ప్రయత్నించారు. స్కూల్స్ పెరిగాయి, విద్యార్థులు పెరిగాయి, ఇవన్నీ జరిగాయి. అయితే బొత్స సత్యనారాయణ గారు ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళిపోయారు. 10,50,000 మంది పిల్లలకి బడి లేకుండా చేశారు. మా విజయనగరంలోనే 5 ఇన్స్టిట్యూషన్స్ పోయాయి. మనకి ఏదో మానవుడిగా పుట్టిన తర్వాత ఏదో తప్పులు జరగకుండా ఉండవు, జరుగుతాయి. నేను కూడా చాలా తప్పులు చేసి ఉంటాను. కానీ ఒకసారి తప్పు జరిగిందని మనము గ్రహించిన తర్వాత మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉంచితేనే మనము మన భవిష్యత్ని మనం కాపాడే వాళ్ళు అవుతాం. కనుక ఆ విధంగా మీరు రావాలి. మీ జీవితాలు మీకోసం పనికి రావాలి, మీ కుటుంబాలకు పనికి రావాలి, సమాజానికి పనికి రావాలి. మా విజయనగరంలో ఒక మహాకవి ఉండేవారు, గుర్జాడ అని. దేశాన్ని ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, దేశాన్ని దోచుకుని చెప్పలే. నగరంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టే నిమిత్తం 20 లక్షల రూపాయల మేరకు కేటాయిస్తున్నట్లు నగర మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో పొందుపరిచిన 47 అంశాలకు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించడమే అందరి ధ్యేయమని పునరుద్ఘాటించారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగర అభివృద్ధి సాధ్యమని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరంలో ఉన్న 50 డివిజన్లకు 20 లక్షల రూపాయల చొప్పున అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 30వ తేదీన డిసెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ నిర్వహించనున్నట్లు డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని డిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. రేపు ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని అన్నారు. ఒక నెలలో పింఛన్ తీసుకోలేని వారికి మరో 2 నెలల కాలంలో పింఛన్లు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భర్త చనిపోయిన వితంతులు కూడా త్వరితగతిన పింఛను వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీకి తగిన సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. 1వ తారీఖు ఏ రకమైన సెలవు వచ్చినప్పుడు లైక్ ఆదివారం కానీ లేదా పబ్లిక్ హాలిడే అయినప్పుడు ముందు రోజే ఇమ్మని చెప్పేసి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మనం 1వ తారీఖున మనకి ఆదివారం వచ్చిన కారణంగా ఈ నెల మనం పెన్షన్ రేపే అంటే 30వ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఆల్రెడీ బ్యాంక్ వారి, బ్రాంచ్ వారి ఎంతెంత అమౌంట్స్ క్రెడిట్ అవుతాయన్నది సమాచారం మన అన్ని బ్రాంచ్లకి ఇవ్వడం జరిగింది. అండ్ క్యాష్ కూడా రెడీ చేసుకోమని చెప్పాము. ప్రతి బ్రాంచ్ దగ్గర కూడా మన వెలుగు నుంచి ఏపీఎం కానీ, సీసీ కానీ ఎవరో ఒకరు బాధ్యులను పెట్టాము. సో అక్కడికి మన వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేదా సెక్రటరీ వెళ్ళినప్పుడు వారు దాన్ని విత్డ్రా చేసే విధంగా బ్యాంక్ మేనేజర్తో కోఆర్డినేట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ విత్డ్రాని మొబైల్ యాప్లో ఎక్కించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈసారి పెన్షన్ తాలూకా ఇదేంటంటే ప్రాముఖ్యం ఏంటంటే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, సో ఇంతకుముందు ఆ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల వచ్చేది కాదు. సో అట్లా కాకుండా ఎరియర్స్ 3 months వరకు ఎరియర్స్ ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శ్రీకాకుళం పెన్షన్ డిస్బర్స్మెంట్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ నెల మనకి గత నెల తీసుకునే వాళ్ళవి ఈ నెల ఒకళ్ళు తీసుకోకపోతే 2 నెలల పెన్షన్లు కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. వారు కానీ ఇప్పుడు వస్తే ఆ 2 నెలల పెన్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో అది మొదటిదండి. సో రెండో అంశం, ఏదైనా కుటుంబంలో పెన్షన్ తీసుకునే వ్యక్తి చనిపోతే సో వారి తాలూకా
అంటే వితంతు పెన్షన్లకి మనం ఆన్లైన్లో అప్లై చేసి ఆ విధమైన ఏర్పాటు చేసేవాళ్ళం. ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు వచ్చేవి. అట్లా కాకుండా చనిపోయిన వెంటనే నమోదు చేస్తే సో సబ్సిక్వెంట్ మంత్లో కుటుంబంలో ఉన్న భార్యకి పెన్షన్ వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆదేశాలు జారీ చేశారు. అది కూడా ఈ నెల నుంచే అమలు అవుతుందండి. ఈ 2 అంశాలు ముఖ్యమైనవి. రేపు ఉదయాన్నే మొదలు పెట్టుకుని మనం దాదాపుగా 5,248 మంది పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేశాము అన్ని మండలాల్లోని. సో వారు రేపు తెల్లారి 6 నుంచి మనం పెన్షన్ డిస్బర్స్మెంట్ చేయమని చెప్తా ఉన్నాము. విజయనగరం జిల్లాకు సంబంధించి తూర్పు కాపు సోదరుల ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఈ నెల 1వ తేదీన విజయనగరం నుంచి ఎస్కోట రోడ్లో రామవరం సమీపంలో ఉన్న ఒక తోటలో నిర్వహించనున్నామని తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు ఏ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. కామాక్షి నగర్ ప్రాంతంలో ఉన్న తూర్పు కాపు సామాజిక వేదిక భవనంలో ఈరోజు వారు మీడియాతో మాట్లాడారు. కార్తీక వన భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి పిలుపునిచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు ఉంటాయన్నారు. వివాహ పరిచయ వేదికలు కూడా ఉంటాయని చెప్పారు. మీడియా సమావేశంలో రొంగలి రామారావు, పిన్నింటి సూర్యనారాయణ, ఏ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాపు సామాజిక వేదిక తరపున మరి పెద్దల తరపున రేపు అనగా ఆదివారం నెక్స్ట్ ఎల్లుండు ఆదివారం 1/12/24వ తేదీన తూర్పు కాపుల ఆత్మీయ కలయిక తూర్పు కాపు సంఘం తరపున పెద్దల తరపున ఇక్కడ రామవరం వెళ్ళే గంట్యాడు రూట్లో పప్పుల మిల్లికి ఆపోజిట్గా శ్రీనివాస లేఅవుట్లో ఈ తూర్పు కాపుల ఆత్మీయ కలయిక మరి గత 5-6 సంవత్సరాల నుండి కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు సహకారంతో మరి ఈ తూర్పు కాపు సంఘం పెద్దలు అందరూ కలిసి మరి ఆత్మీయ కలయిక పెట్టడం జరుగుతుంది. మరి ఈ సందేశమే మనకు స్వయంగా వాళ్ళు వచ్చి ఆహ్వానించినట్టు మా తూర్పు కాపు సోదరులందరూ జిల్లాలో మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మరి ఏదైతే జరగబోయే ఆత్మీయ కార్తీక వనభోజన కార్యక్రమం ఉందో ఆదివారం 1వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చి మాకు ఆ సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేటట్టు జయప్రదం చేస్తారని మా కాపు సోదరులందరికీ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ ఒకసారి సందేశాన్ని పంపిస్తూ నగరంలోని విద్యుత్ తీగలపై పలు ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు పడి ఉండడంతో ప్రమాదకరంగా ఉన్నాయి. కొన్ని మొక్కలకు సంబంధించి తీగలు విద్యుత్ వైర్లపై చుట్టుకొని ఉండడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని అది గమనించిన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కొన్ని ప్రాంతాల్లో వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించేస్తున్నారన్నారు. నగరంలోని కలెక్టరేట్ కోతవీడి దూరంలో ఉన్న పోలీస్ బ్యారెక్స్ రోడ్లు విద్యుత్ తీగలపై మొక్కలకు సంబంధించిన ఆకులను, కొమ్మలను, తీగలను సంబంధిత అధికారులు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి త్రినాథరావు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలపై కానీ విద్యుత్ తీగలపై కానీ ఎలాంటి మొక్కలు కానీ కొమ్మలు కానీ ఉన్నట్లయితే విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర విభాగమైన విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి వాటిని తొలగిస్తారని చెప్పారు. ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు గురి కాకూడదని సూచించారు. ఎవ్రీ ఫ్రైడే మేమేమో 33 kV సబ్స్టేషన్స్, అలాగే లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. దానివల్ల ఏంటంటే మనం ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ చేసి మాన్సూన్ టైంలో ఏమైనా ఇబ్బందులు రాకుండా ముందుగానే మనం లైన్స్ మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే మనకి మెరుగైన సప్లై ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామండి. ప్రతి శుక్రవారం ఈ డివిజన్ పరిధిలో ఉన్న 13 సెక్షన్స్లో చేపట్టడం జరుగుతుందండి. ఈరోజైతే మనకి 33 kV లైన్స్ చీపురుపల్లిలో, నెల్లిమర్లలో,
గొర్రెల్లో 30 లైన్ మెయింటెనెన్స్ పెట్టాము ట్రీ కటింగ్. అలాగే విజయనగరం టౌన్లో అయితే బొగ్గుల దెబ్బ 11 kV ఫీడర్ని మనం ట్రీ కటింగ్ అలాగే మెయింటెనెన్స్ వర్క్ చేపట్టడం జరిగిందండి. వాటిని మనం ట్రిమ్మింగ్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ మనం చేయాలి. అది ఇయర్లో అయితే మినిమమ్ 2 లేక 3 సార్లు మనం చేస్తే కానీ మన లైన్ మెయింటెనెన్స్ పక్కాగా అవ్వదు. అలాగే మనకి ఎర్తింగ్ అవ్వడం కానీ అలాగే గాలి వేసినప్పుడు ఆ లైన్స్ కలిసిపోయి ఫీడర్ స్ట్రిప్ అయ్యి పవర్ సప్లైకి అంతరాయం కలగడం కానీ జరగకుండా ఉంటుందండి. మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు అభివృద్ధికి కృషి చేయాలని సెర్ప్ సీఈఓ వీరపాండియన్ ఆదేశించారు. అమరావతి నుంచి వివిధ జిల్లాలకు సంబంధించిన డిఆర్డీఏ శాఖ అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధి ఏ విధంగా ఉంది, వారి ఉపాధి అవకాశాలు ఎంత మేరకు పెరిగాయి అన్న విషయాలపై విజయనగరం జిల్లా డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మహిళల జీవన ఉపాధి పెరగాలన్నారు. జూమ్ కాన్ఫరెన్స్లో విజయనగరం జిల్లాకు సంబంధించిన డిఆర్డీఏ శాఖ అధికారులు పాల్గొన్నారు. మనకి ఎస్హెచ్జి ప్రొఫైల్ సర్వే ఒకటి మనం చేస్తున్నాము అన్ని జిల్లాల్లోని. సో దాని తాలూకా ఏ విధంగా జరుగుతోంది అది కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. అదే కాకుండా ఆజీవిక రిజిస్టర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఎల్ఎంలోని లక్పతి దీదీస్ని ఐడెంటిఫై చేయడము, వాటి తాలూకా ఇన్కమ్ వీటిని వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తున్నారని చేయడం కూడా ఒక అంశం ఉంది. దాని మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇవే కాకుండా మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో లైక్ మనం ఏదైతే ఎస్వీఈపీకి సంబంధించిన క్లస్టర్స్లో బ్యాలెన్స్ ఏమేమి వర్క్స్ ఉన్నాయి, ఏ విధంగా చేయాలి మనం. సో ఈ విధంగా ఎక్కువ మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ని అనుసంధానం చేస్తూ ఎక్కువ అమౌంట్ మనం తీసుకునే విధంగా ఏ విధంగా చేయాలి అన్నదాన్ని రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. సో అది కూడా ఈరోజు గౌరవ సిఇఓ గారు తీసుకున్నారండి. డోలీ మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంట్లో 1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో 2000 రహదారుల నిర్మాణానికి 2500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో శీతాకాలంలో చలి తీవ్రత నుండి దూరంగా ఉండుటకు పక్కా భవనాలు దోహదం చేస్తాయని ఆమె అన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల ఆహార మెనూలో మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి చెప్పారు. తమ వసతి గృహంలో 370 మంది విద్యార్థులకు తగిన మరుగుదొడ్లు లేవని, అదనపు మరుగుదొడ్లు నిర్మించాలని కోరగా నిర్మాణానికి అంచనాలు తక్షణమే తయారు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్కు మంత్రి ఆదేశించారు. రహదారి పక్కన ఆశ్రమ పాఠశాల ఉన్నందున ప్రహారీ గోడకు పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాచిపెంటలో గర్ల్స్ కోసం ఆశ్రమ పాఠశాల నిర్మించాలని అనుకోవటం అది కొంచెం లేట్ అయ్యింది. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బ్యాలెన్స్ ఉండిపోయాయో ఆ నిధులు కూడా విడుదల చేసి పూర్తి చేసి, చలికాలం వస్తోంది, ఆడపిల్లలకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా చాలా ఎక్కువగా ఉంది, వీళ్ళు హాస్టల్స్ లో ఉండాలి చెయ్యాలి అని అంటే మనందరం కూడా వాళ్ళకి వసతి కల్పించాలి అని చెప్పి అనుకోవడం, ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళకి నిధులు పూర్తిగా విడుదలైన తర్వాతే బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనడంతో కొంచెం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నిధులు విడుదలైన తర్వాత మనకు బిల్డింగ్ ఇచ్చారు, అందుకనే మనం స్టార్ట్ చేసాం. అయితే ముఖ్యంగా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారా? అందరూ కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా చదువుకుంటున్నారు. ఎందుకంటే అన్న అమ్మాయిలే బాగా చదువుతున్నారు, అవునా కదా? ఎందుకంటే మొన్న జిల్లా ఫస్ట్ ఎవరు వచ్చారు? అమ్మాయి వచ్చింది. మీకు అందరికీ గుర్తుందా? స్టేట్ ఫస్ట్ కూడా అమ్మాయిలు వస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు చాలా బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకొని, అమ్మాయిలకి ఏంటంటే చదువుకోవడం ఒకటే పని ఉంటుంది, అమ్మాయిలకు బాగా చదువు ఈ రోజు మధ్యకాలంలో ఉంటుంది.
వార్డెన్కి, హెచ్ఎంకి వాళ్ళందరికీ చెప్తాం. టీచర్స్ అందరూ కూడా మన పిల్లలు అనుకొని మనం చేసినప్పుడే పిల్లలందరూ కూడా విద్యాబుద్ధులు అనేవి బాగా వస్తాయి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన రహదారిలో షాపులు, తోపుడు బళ్ళు, చిరు వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పట్టణ సీఐ మురళీధర్ హెచ్చరించారు. ప్రధాన రహదారిపై ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత బస్టాండ్, 4 రోడ్లు, మేధర వీధి, సౌందర్య థియేటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ కూడళ్ల వద్ద ప్రధాన రహదారికి ఇరువైపులా తోపుడు బళ్ళు, షాపుల వల్ల వాహనాలు రాకపోకలు అంతరాయం కలుగుతూ ఉండడంతో సంబంధిత వ్యాపారులకు హెచ్చరించామని, ట్రాఫిక్ సమస్యలు వస్తే ఊరుకునేది లేదని తెలిపారు. షాపింగ్ మాల్ వారికి దయచేసి మీకు ఏదైతే అనౌన్స్మెంట్ చేయబడిందో ఫుట్పాత్ను విడిచిపెట్టి ఏమైనా షాపుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందా కోరుతున్నాము. ఎందుకంటే ఇది ఒక జిల్లా స్థాయి భారతపురం అనేది మొత్తం ఆక్యుపై చేయడం మూలంగా ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి, కంజెస్ట్ అవుతుంది. కనుక దయచేసి మేము అవన్నీ క్లియర్ చేస్తున్నాము. మీ అందరూ కూడా దానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇది నిరంతరము, ఇది అయినంత వరకు నిరంతరం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇది కంపల్సరీగా గవర్నమెంట్ ఈ రోడ్డు అనేది కంపల్సరీగా ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి చూపిస్తాము. అందులో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కూడా చేయవలసిందే. మీరు సపరేట్గా బంధం మీదనే మిడిల్ ఆఫ్ ది రోడ్లోనే వాళ్ళకి పుష్కట్ వెండర్స్కి అన్నీ పెట్టాము. అక్కడ పెట్టుకుంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఎవరికైతే ఫ్రూట్స్ రికమెండ్మెంట్ ఏమైనా కూరగాయలు కావాలంటే అక్కడే వెళ్ళి కొనుక్కుంటారు. కాబట్టి మెయిన్ రోడ్ అనేది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి పార్వతీపురం పురప్రజలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలిమ్ కో సంస్థ హైదరాబాద్ సహకారంతో కురుపాం నియోజకవర్గంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులకు సహాయ ఉపకరణాలు అందించుటకు అర్హులను గుర్తించడానికి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉపకరణాలు పొందాలని ఎమ్మెల్యే కోరారు. వికలాంగులకు, వయోవృద్ధులకు ఎలాంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 80% మించి వైకల్యం ఉన్న వాళ్ళకి బ్యాటరీ వాహనాలు సమకూరుస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. బొబ్బిలిపట్నంలో తాపీ పనివారుల సంఘం ఆఫీస్ వద్ద ఏలూరులో నిర్వహించబడిన రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల ఆవిష్కరణ సభ కళాశాల సంఘం అధ్యక్షుడు బోగాది అప్పలస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు ఆవిష్కరించారు. సబ్మిట్ చేసి రైతుకి ఇవాళ రుణ విమోచన కలగాలంటే, ఖచ్చితంగా రుణ విముక్తి జరగాలంటే పెట్టుబడికి ఇవాళ పెరుగుతున్నటువంటి అప్పులకి ఇవాళ బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం తేవాలి, మద్దతు ధర చట్టం తేవాలి, ఎంఎస్పీ చట్టం తేవాలి అని చెప్పి ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. ఇంతవరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అంతకుముందు పాలకులు కానీ రైతాంగం కోసం ఈ చట్టం తేవడానికి సిద్ధంగా లేరు. లేకపోగా ఇవాళ వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీల్ని ఒక్కొక్కటి రద్దు చేస్తూ ఉన్నారు. ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా విత్తనాలు, ఈ కంపెనీలన్నీ కూడా ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చి భారీగా ఎంత రేట్లు పెంచితే అంత రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ ఉన్నారు. డెంకాడ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆకులపేట సర్పంచ్ సువ్వాడ రమేష్, పంచాయతీ వార్డు మెంబర్లు సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం తెదేపా సీనియర్ నాయకులు కంది చంద్రశేఖరరావు, విశాఖ నార్త్ నియోజకవర్గం అబ్జర్వర్ సువ్వాడ రవిశేఖర్, డెంకాడ మండలం మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లె భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారని,
అందుకు వైకాపాను వీడి టీడీపీలోకి చేరేందుకు ఆకర్షితులవుతున్నారన్నారు. టీడీపీలో చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన హితవు పలికారు. విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి ఎల్లవేళలా గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరిపైన ఉంటుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆదరణ బస్తీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. డోలిమాతల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం. ఏఐఎస్ఎఫ్ ముగింపు సభలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. అదాని కుంభకోణం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రేపు ఉదయం 6 గంటల నుండి పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తయ్యన్న డిఆర్డీఏ టీడీ కళ్యాణ్ చక్రవర్తి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.